హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ప్లాన్ చేసిన వీడియో కాదు, అన్ప్లాన్డ్ వీడియో. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఎవర్ లైక్ ఫేస్ టైం అండ్ ఫేస్లో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చెప్పడము. మేబీ ఐఎమ్ నాట్ ఎ ప్రో అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఫర్ మెమరీ సేక్ అంతే. సో రేపటి పూజ కోసం కొన్ని ఐటమ్స్ తెచ్చానమాట, అవి చూపిస్తా. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ పూజ గర్ల్. ఐ మీన్ లైక్ రోజు ఎప్పుడు పూజ చేసే పర్సన్ కాదు. అప్పుడప్పుడు చేస్తాను. అండ్ సాటర్డేస్ రోజు మామూలుగా దీపం పెడతాను, బట్ సాటర్డేస్ మాత్రం కొంచెం క్లీన్ చేసి మొత్తం నీట్గా చేస్తాను అనమాట. సో ఈ పూజ అనుకున్నప్పుడు అంత లైక్ అందరూ పూజ చేసే వాళ్ళ దగ్గర మంచి పూజ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ నా దగ్గర లేవన్నమాట. సో కొన్ని ఇప్పటికి ఏవైతే అవసరమో అవి మాత్రమే తెచ్చుకున్నాం. పిలిచి నెక్స్ట్ వీక్ ఏమైనా ఇంకా మంచిగా బెటర్గా చేయగలిగితే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం తెచ్చానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవి యాక్చువల్గా అయితే రెడ్, గ్రీన్, ఎల్లో తెచ్చాం. సారీ కనిపిస్తలేదు. సో ఇవి కనిపిస్తలేవు. ఇవైతే తెచ్చాను. ఐ మీన్ రెడ్, గ్రీన్, ఎల్లో తెచ్చా. యాక్చువల్గా అయితే దీంట్లో ఒకటే అవసరం అనుకుంటా. సో బట్ నాకు క్లియర్గా ఐడియా లేదు రెడ్ యూస్ చేయాలా గ్రీన్ యూస్ చేయాలా అని చెప్పి. సో మా మమ్మీని అడిగి మళ్ళీ ఏది అవసరమైతే అది యూస్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే నాకు తెలియదు కాబట్టి ఈ 3 తెచ్చా. పిలిచి అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ పీసెస్ తెచ్చా అనమాట. లైక్ వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి ఒక 4 తెచ్చా ప్రస్తుతానికి. పిలిచి నెక్స్ట్ వీక్ చేసినప్పుడు ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, నేను చూసిన ఐ మీన్ ఈ వ్రతం నేను ఎవరి దగ్గర వినలేదు, చూడలేదు కూడా. సో రీసెంట్గానే చూశాను, బట్ చూసిన తర్వాత చాలా అనిపిస్తుంది. సో దానికైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలన్నమాట. మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు. సో అందుకోసమని ఒక కొత్త ఫోటో ఫ్రేమ్ తెచ్చాను, అది చూపిస్తాను. సో నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఇంట్లో పూజా రూమ్ అంటూ సపరేట్గా లేదనమాట. సో యాక్చువల్గా మేము ఒక పీటలు ఉంటాయి కదా, అలాంటి వాటి మీద ఫోటో ఫ్రేమ్స్ పెట్టి ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను. సో ఎక్స్ట్రా ప్లేస్ లేదనమాట. సో ఈ పటం పెట్టడానికి ఇంకొక ఎక్స్ట్రా పీటను తీసుకున్నా. చాలా హెవీ ఉంది నాకైతే. అయ్యో, సో ఇది ఇక్కడ పెట్టి రేపు పెట్టి చేస్తాం. అండ్ ఇంకొకటి ఇవన్నీ ఫ్లవర్స్. సో వెంకటేశ్వర స్వామికి తులసి మాల చాలా ఇష్టం కాబట్టి అది కూడా తెచ్చాను అనమాట. కొన్ని నార్మల్ రోజ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని బంతిపూలు తెచ్చాను. అండ్ ఇంకొన్ని తమలపాకులు తెచ్చాను. అండ్ టెంకాయలు కూడా తెచ్చాను. ఇంకొకటి యాక్చువల్గా అయితే ఈ పూజ ఏదర్ కలసం పెట్టుకుని అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా కలసం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే పెడదామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఈ బ్రాస్ ఐటమ్, ఐ మీన్ బ్రాస్ ఏంటి, కాపర్ది తీసుకున్నా. పిలిచి ఐ షూట్. యాక్చువల్గా ఇది చాలా పెద్దగా వస్తుంది అనుకున్నా, చిన్నగా వచ్చింది. ఐ డోంట్ నో దీంట్లో టెంటే పడుతుందో లేదో, ఐఎమ్ నాట్ షూర్. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో తీసుకున్నా, అందుకే రిటర్న్ ఇవ్వలేకపోయా బ్లింకిట్లో. ఇంకొక కామెడీ థింగ్ కూడా జరిగింది ఈరోజు, అది కూడా చెప్తా. ఇది యూజ్ చేయొచ్చో లేదో అర్థం కావట్లేదు. ఇది మా మమ్మీని అడగాలి పెట్టచ్చో పెట్టలేదు. ఇఫ్ ఇన్ కేస్ పెట్టచ్చు అంటే యూజ్ చేస్తాం, లేదంటే కలసం లేకుండా చేస్తాను అనుకుంటా. తెలిసి అండ్ కొన్ని మట్టి గాజులు తెచ్చాను. ఎగ్జాక్ట్ పర్పస్ అయితే లేదు కానీ ఎందుకో తెచ్చా, ఉండని అని చెప్పి తెచ్చా. ఇవి కూడా తెచ్చా. ఇవి ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఇవే ఫస్ట్ తీసుకున్నా, తర్వాత నేను ఫస్ట్ చూపించినవి తీసుకున్నాను అనమాట. ఇవే నేను మంచి క్లాత్స్ అని చెప్పి తీసుకున్నా కానీ బట్ చాలా చిన్నగా ఉన్నాయి. నాట్ ఈవెన్ లైక్ ఇంతే అనమాట. ఇది డబల్ ఉంది లేదు. సో ఇవి అంత క్వాలిటీ కూడా లేవు అప్పుడు. బట్ ప్రస్తుతానికి ఇవే
సో ఇవి క్వాలిటీ లేవని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకున్నా తెలిసి ఇవి అవి యూజ్ చేస్తాను, ఇవి యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కొన్ని బనానాస్ తెచ్చా. సో యాక్చువల్గా ఈ పూజ చేసేటప్పుడు, ఈ పూజనే కాదు ఏ పూజకైనా ఫస్ట్ గణపతిని లక్ష్మీదేవిని లైక్ ఇనిషియల్ పూజ చేయాలంట. అది నాకు తెలీదు, తెలుసు, బట్ ఈ పూజకైతే మ్యాండేటరీ అని చెప్పారనమాట. సో అందుకోసమనే నాకు చిన్న విగ్రహాలు ఉంటే బాగుంటుందని నేను చూసిన వీడియోస్లో అన్నిట్లో వాళ్ళు చిన్నవి టుగెదర్ ఉండే ఐడియల్స్ యూజ్ చేశారనమాట. అందుకని చెప్పి అవి ఆన్లైన్లో చూస్తే దొరికాయి. ఐ షూ క్యూట్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. వినాయకుడు, లక్ష్మీదేవి. సో ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. మంచిగా దీపం కూడా వచ్చింది. నేను కొన్న ఆన్లైన్లో కొన్న ప్రోడక్ట్స్లో ఇదే వర్త్ ఫర్ ద ప్రైస్. ఇది అరౌండ్ ఒక 400 ఏమో కొన్నట్టుంది. గ్లాస్ తెలీదు ఇదేంటి అనేది. సో మంచిగైతే ఉంది. ఇది కూడా యాక్చువల్గా చూపిస్తా రైట్. ఇది దాని మీద వేసేదని పీట మీద వేయడానికి అని చెప్పి తీసుకున్నా. చెప్తున్నా కదా ఫస్ట్ ఇవి దొరుకుతాయి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు చేయగలుగుతాను లేదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇనిషియల్గా దొరికిన ఐటమ్స్తోనే వెళ్ళిపోయా. మళ్ళీ తర్వాత స్లోగా మంచి మంచి ఐటమ్స్ దొరికాయి అనమాట. సో ఇది యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. విల్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఇంకొకటి చాలా ఐటమ్స్ పెట్టానని చెప్పాను కదా ఆన్లైన్లో, అందుకని చెప్పి ఈ కాజు కట్లీ ఫ్రీగా ఇచ్చారనమాట. సారీ. అండ్ ఇంకొకటి ఇది కుంకుమ. ఒక కామెడీ థింగ్ జరిగిందని చెప్పాను కదా నేను ఫస్ట్ చూపించినది. ఇది యాక్చువల్గా ఇది తీసుకోక ముందుకు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఎంత చిన్నగా వచ్చిందంటే నాట్ ఈవెన్ మై పామ్ ఇస్ ఆల్సో నాట్ లైక్ అంత కూడా లేదనమాట. నా అరిచే అంత కూడా లేదు. చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. ఇది యాక్చువల్గా చాలా ఇంత పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నా. లిటరలీ దే డిసప్పాయింటెడ్. ఇది రిటర్న్ కూడా ఇవ్వలేము. వీ నీడ్ టు కీప్ ఇట్. చూద్దాం దీన్ని ఎలా యూజ్ చేయగలుగుతాము అనేది. ఫిగర్ ఇట్. సో ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని నేను ఈ రోజు, విచ్ మీన్స్ రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే తీసుకున్నారు. అంటే రేపు యాక్చువల్ పూజ. సో ఫ్రైడే తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో నిన్న కూడా కొంచెం షాపింగ్ చేసా, అవి కూడా సో నిన్నైతే ఇవి తీసుకున్నా. ఇది ఇలా వస్తాయి కదా దీపాలు. సో దేవుడి దగ్గర ఇప్పుడు నేను రేపు చేసే పూజ దగ్గర పెట్టడానికి ఈ 2 తీసుకున్నా. సో వీటి కింద స్టాండ్స్ లాగా ఇవి తీసుకున్నా, ఇలా పెట్టాను. అండ్ ఇది ఒకటి తీసుకున్నా కాపర్ది, అక్కడ వాటర్ పెట్టి తులసి నెలతో చేస్తారు కదా అది. అండ్ ఇది నెయ్యితో పూజ చేయాలి కాబట్టి ఒత్తిడి ఆయిల్ ప్లేస్లో నెయ్యితో చేయాలి కాబట్టి ఇది తీసుకున్నా. యాక్చువల్ అయితే నువ్వుల నూనెతోనే చేయాలి, బట్ నెయ్యిలో వేసినా కూడా పర్లేదు అన్నారు. సో అందుకని చెప్పి నెయ్యి తీసుకొచ్చాను. అండ్ ఈ బౌల్స్ అయితే ప్రసాదం కోసం తీసుకొచ్చా. బట్ తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే స్టీల్స్లో పెట్టకూడదు అని. పిలిచి ఈవెన్ కుదిరితే బ్రాస్లో అట్లా ఏమంటారు, నాకు పేరు తెలియట్లేదు, వాటిలో తీసుకోవడం బెటరు. ఇవి 2 తీసుకున్నా, బట్ ఇవి యూజ్ అయ్యేలాగా లేవు నాకు తెలిసి. అండ్ ఇంకొకటి ఈ ప్లేట్ తీసుకున్నా. ఇది యాక్చువల్గా స్టీల్, బ్రాస్ కాదు. జస్ట్ పైన కోట్ వేసారు. సో దీపాలు చేసినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నా. యూజ్ అవ్వచ్చు. ఇది వాషబుల్ కాదని చెప్పి ఆల్రెడీ యూజ్ చేసిన వేరే వాళ్ళు యూజ్ చేస్తారు కదా, వాళ్ళు చెప్పారు ఇది వాష్ చేస్తే పోతుందని చెప్పి. జస్ట్ షో పీస్ లాగా అంతే. ఒక ఫ్రూట్ బౌల్ కూడా తెచ్చా. అండ్ ఫ్రూట్ బౌల్ కాదు, లైక్ ఏదైనా వేసుకోవచ్చు, ఫ్లవర్స్ కానీ ఏదైనా. సో ఉంటుందని చెప్పి తెచ్చా. ఇది ప్లాస్టిక్తో తెలిసి. అండ్ ఇంకొకటి ఈ పూజకి ఇప్పుడు నేను చూపించినవి కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్.
మెయిన్ థింగ్స్ పూజ ఐటమ్స్లో. మిగతావన్నీ లైక్ నార్మల్ ఇంట్లో ఉండేటివి అనమాట. లైక్ కర్పూరం కానీ, ధూప్ స్టిక్ కానీ, మిగతా ఒత్తులు, ఆయిల్, ఇదంతా నార్మల్ బేసిక్ థింగ్సే. సో ఎక్స్పెషల్గా ఈ పూజకు మాత్రమే కావాల్సినవి మాత్రమే నేను ఇప్పుడు చూపించాను. దాంట్లో కామన్ థింగ్స్ కూడా ఉండొచ్చు. సో వీల్సి ఎలా చేయాలనేది రేపు చూద్దాము. చాలా పని అయితే ఉంది, చేయాలి. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ మా మమ్మీకి చూపించి దీంట్లో ఫిగర్ చేయాలి, ఏవి ఎలా వాడాలి, ప్రియారిటైజ్ చూసి. అండ్ ఆల్సో ఈ హ్యాండ్ టవల్స్ కూడా తెచ్చాను. యాక్చువల్ అయితే ఇవి ముడుపు కోసం అని తీసుకున్నా. ఫస్ట్ చెప్పా కదా ఇవి నిన్న షాపింగ్ చేశాను చెప్పి. సో నిన్న ఇంకా వెరైటీవి ఏవి దొరకవేమో అని చెప్పి ఇవి తీసుకున్నా. వీటిల్లో పసుపులో అద్ది కట్టచ్చు అని చెప్పి. సో ఇప్పుడు అవి ఈరోజు ఇవి దొరికాయి కాబట్టి వీటిల్లోనే కడతాను. ఇవి వేరే పర్పస్కి ఏదైనా వాడతాను. ఇవి 2 ఖర్జూరాలు కూడా కావాలి ముడుపులో వేయడానికి, 11 వేయాలంట. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కాయిన్స్ కూడా కావాలి ముడుపులో వేయడానికి. ఒక 11 కాయిన్స్ అసలు దొరకలేదు. ఒక 11 రూపీస్ ఏమో తెచ్చాను అంతే తెలిసి. ఇక్కడ ప్రసాదాల కోసం అయితే ముందు రోజు నైటే రైస్ నానబెడుతున్నాను అనమాట, దర్దోజనం కోసం, పులిహోర కోసం. అండ్ ఆల్సో ఇవి శనగలు కూడా నానబెట్టాను. యాక్చువల్గా అయితే నల్ల శనగలు అయితే మంచివి, బట్ నా దగ్గర లేవు ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బూరెల కోసం అయితే ఈ శనగపప్పు నానబెడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను భక్ష్యాలు చేస్తాను ఎప్పుడు, ఈ బూరెలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకో ట్రై చేయాలనిపించింది ఫస్ట్ టైం. సో అందుకోసం అని చెప్పి అవి నానబెట్టాను. ఇది పెసరపప్పు అయితే నానబెడుతున్నాను అనమాట. సో యాక్చువల్గా అయితే నేను 7 ప్రసాదాలు చేయాలని అనుకున్నాను. సో దానికోసం ఇది మళ్ళీ వడల కోసం అని చెప్పి నానబెట్టాను. బట్ పొట్టులేనివి అయితే మంచిగా ఉంటుండే, బట్ నా దగ్గర లేవు ప్రజెంట్ అప్పుడు. సో అందుకోసం అని చెప్పి పొట్టున్నవే నానబెట్టేశాను ఇంకా. సో అన్నిట్లోనూ ముందు రోజు నైట్ అన్ని వాటర్ పోసి నానబెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఈ 7 ప్రసాదాలు ఏంటివంటే వడలు, బూరెలు, చిత్రాన్నం, అదే పులిహోర, దర్దోజనం, అండ్ పెసరపప్పు, వడపప్పు, ఇవి గుగ్గిళ్ళు అండ్ పానకం. యాక్చువల్గా అయితే నువ్వుల లడ్డు కూడా ఉన్నింది ఆ ప్రసాదం లిస్ట్లో. అండ్ పానకంని ఒకటిగా కన్సిడర్ చేయకపోతే, బట్ లాస్ట్ మినిట్లో అది స్కిప్ చేసేసాను. అంత టైం లేకపోయింది. అందుకని చెప్పి నెక్స్ట్ టైం చేసినప్పుడు నువ్వుల లడ్డు ఖచ్చితంగా చేస్తాను. అండ్ నువ్వుల లడ్డే మెయిన్ ఇంపార్టెంట్ శనేశ్వరునికి. సో చేసింటే మంచిగా ఉంటుండే, బట్ మిస్ అయింది ఈసారి. అండ్ నెక్స్ట్ రోజు ఏ చీర కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. ఆ 2 ఆప్షన్స్ ఉండే. ఈ పింక్ వన్ నాకు అసలు సైజ్ సరిపోదు అనమాట. ఇది ఎప్పుడో పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజు, దానికి ఇంకా స్టిచ్చెస్ తీయలేక ఇంకా ఆ గ్రీన్ వన్నే కట్టుకున్నా. ఇది పూజా రోజు అనమాట, అంటే సాటర్డే మార్నింగ్ పొద్దున్నే లేచిన తర్వాత అవి ఆల్రెడీ నేను నైట్ నానబెట్టానని చెప్పాను కదా, అవన్నీ తీసి కుక్కర్లో వేసి ఉడికించేసుకొని మిగతావన్నీ ఇవి పొట్టున్న పెసరపప్పు కూడా పొట్టు లేకుండా నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. ఈ పొట్టుండే మినపప్పు కాకుండా పొట్టులేని తీసుకుంటే చాలా టైం మిగిలిపోయి ఉండేది. అవంతా వాష్ చేసి డబుల్ వాష్ చేయడానికే చాలా టైం కన్జ్యూమ్ అయిపోయింది అనమాట. ఈ పెసరపప్పుకు కూడా టైం పట్టింది అవంతా పొట్టు తీయడానికి. నెక్స్ట్ ఇదైతే వడల కోసం మళ్ళీ పప్పు క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా దేవునికి వేసే వడల్లో ఆనియన్స్, మిర్చి వేయరని నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం వేయరని అనిపించింది. అందుకని చెప్పి నేను ఏది వేయలేదు, జస్ట్ పప్పు అండ్ సాల్ట్ ఒకటే వేసాను. సాల్ట్ కూడా వేయరు అనుకుంటా నాకు తెలిసి, ఏమో, బట్ అప్పటికైతే వేసేసాను. సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూసి చేస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. అండ్ ఇదైతే బూరెల కోసం అనమాట. లిటరల్గా నాకు కన్సిస్టెన్సీ అస్సలు తెలియదు, బట్ ఎందుకు అండ్ ట్రస్ట్ మీ అవే చాలా బాగా టేస్ట్ వచ్చాయి మిగిలిన అన్నిటితో పోలిస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గడపకైతే పూజ చేస్తున్నాను. నేను ఎవ్రీ వీక్ చేస్తాను, బట్ ఏంటి అంటే ఈ వీక్ నార్మల్ ఎప్పుడు చేసే పూజ కాకుండా ఎక్స్ట్రాగా ఈ వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేస్తున్నాను. ఇంకా ఇవి నిన్న తెచ్చిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ప్రీ వాష్ చేసి ఇప్పుడే వాష్ చేసి పెట్టుకుంటున్నా కుకింగ్ మధ్యలోనే, మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఆలోపు ఆరిపోతాయని చెప్పి.
సో ఇదైతే శనగపప్పు అనమాట. ఉడికించేసిన తర్వాత ఇందులో ఇప్పుడు బెల్లం అయితే వేస్తున్నాం. యాక్చువల్గా అయితే కొలవాల్సింది, నేను ఫస్ట్ బ్యాలు కొలిసినప్పుడే కొలవలేదు, మర్చిపోయాను. సో అందుకని చెప్పి ఇక్కడ నేను అందాజుగా వేసాను బెల్లము. బట్ బాగానే వచ్చాయి టేస్ట్ కూడా. ఇక్కడ నేను ఇప్పుడు పెరగన్నం కోసం పోపేస్తున్నాను అనమాట. పెరగన్నం కూడా బాగా వచ్చింది. యాక్చువల్గా అయితే రైస్ కొంచెం ప్రాబ్లం ఉండే, అవి సరిగ్గా ఉడకలేదు, ఐ మీన్ ఓవర్ కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే పులిహోర కోసం చింతపండు నానబెట్టి ఆ టైప్లో చేశాను. యాక్చువల్గా ఇంకా బాగా ప్రసాదాల పులిహోర అని చెప్పి వేరే రెసిపీ ఉంటుంది, అది చేద్దాం అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లో అవ్వలేదు, కుదరలేదు. ఇప్పుడు ఇక్కడైతే వడలేస్తున్నాను అనమాట. ఫుల్గా దేవుడి పాటలు పెట్టేసి అదంతా కదే ప్లే అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. సో అందుకని మీకు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. అసలు స్వర్గంలాగా ఉండింది ఆ పాటలు వింటూ వంట చేయడము. ఇక్కడ బూరెలు వేస్తున్నాను, ఏదో ఎక్స్పర్ట్ లాగా వేస్తున్నాను కానీ బట్ అదే నా ఫస్ట్ టైం. ఎప్పుడు నేను టేస్ట్ అయితే చేశాను అనుకుంటా, బట్ వంట అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఇవే చాలా బాగా వచ్చాయి. ఇది 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం కాబట్టి వెంకటేశ్వర స్వామికి 7 అనే నెంబర్ చాలా ఇష్టం కాబట్టి సో ఇక్కడ 7 దీపాలను అయితే చేస్తున్నాను అనమాట. సో దీనికోసం అయితే బియ్యం అండ్ వాటర్లో బెల్లం వాటర్ అనమాట, అవి లైక్ చలివిడిని దీపాలలాగా చేస్తున్నాను ఇక్కడైతే. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి అనమాట. సో నేను ఈ పూజ గురించి అనుకున్నప్పుడు లైక్ ఇంటి దేవుడిని వదిలి చేయొచ్చా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కోసం ఈ వ్రతం చేయొచ్చా లేదా అని ఆలోచించినప్పుడు అదే డౌట్ నాకు, చేయాలా వద్దా అని చెప్పి. లేకపోతే ఐ వాజ్ 100% షూర్ చేయాలని చెప్పి. బట్ ఏమైందంటే ఈ పూజ స్టార్ట్ చేశాక నాకు ఒక విషయం అర్థమైందనమాట. సో అది మీతో కూడా షేర్ చేస్తాను. అదేంటి అంటే యాక్చువల్గా ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి వ్రతం ఎందుకనంటే, సో స్టోరీ ఏంటి అని అంటే, ఈ నవగ్రహాలలో 7వ గ్రహమైన శనేశ్వరుడు తన్నెవ్వరూ పూజించడం లేదని, లైక్ అందరూ భయంతో పూజిస్తున్నారని చెప్పి బాధపడి వెంకటేశ్వర స్వామికి తపస్సు చేశాడు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైన తర్వాత ఇలా నన్ను ఎవరు పూజించడం లేదు, నేనంటే భయంతో పూజిస్తున్నారు తప్ప ఇష్టంతో ఎవరు పూజించడం లేదు, అందుకని చెప్పి నన్ను ఎవరైతే శనివారం రోజు పూజిస్తారో ఆ తర్వాత నిన్ను కూడా పూజిస్తారో ఆ భక్తులకి అడిగిన కోరికలన్నీ తీర్చేలాగా వరం ఏదని చెప్పి అడుగుతాడనమాట. దానికి వెంకటేశ్వర స్వామి, నువ్వు అడిగింది కరెక్ట్గానే ఉంది, నువ్వు 6 వారాల తర్వాత 7వ వారంని ఇష్టపడతావు, నేను 6 కొండల తర్వాత 7వ కొండ మీద ఉంటాను, నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడినే, నువ్వు శనిదేవుడివి నేను కూడా శనిదేవుడినే, నువ్వు తలుచుకుంటే నీ భక్తులందరి కోరికలు నెరవేరుస్తావు, రాజభోగాలు ఇస్తావు, నేను కూడా అంతే కదా అని చెప్తాడు. సో నువ్వు నేను ఇద్దరం ఒకటే, బట్ ఇది జనాలకు తెలియక నిన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి పూజిస్తున్నారు, సరే నీ కోసం నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి చెప్తాడు. సో ఏ భక్తుడైతే ఒక శనివారం ప్రారంభించి మొదటి 6 రోజులు నిన్ను పూజించి అంటే శనేశ్వరుని పూజించి 7వ వారం నన్ను పూజిస్తారో దాన్ని ఒక వ్రతంగా చేస్తారో అలాంటి భక్తులకి నువ్విచ్చే ఫలాలతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా ఉంటుందని చెప్పి అలా చేసిన ప్రతి ఒక్కరికి సమస్త శని దోషాలన్నీ పోతాయి అని చెప్పి, సమస్త దోషాలన్నీ పోయి సౌఖ్యాన్ని పొందుతారు అని, ఆయుర ఆరోగ్యాలను సకల ఐశ్వర్యాలను సకల శ్రేయస్సును పొందుతారని చెప్పి వరమిస్తాడు శనీశ్వరుడు. ఇందులో ఏ సందేహము లేదని చెప్పి శనేశ్వరునికి ఆ వెంకటేశ్వర స్వామి వరమిస్తాడనమాట. సో అలా స్టార్ట్ అయిందే ఈ 7 శనివారాల వ్రతం అనమాట. సో దీంట్లో ఏ దేవుణ్ణి వెనకేసినట్టు కాదు, ఏ దేవుణ్ణి ముందేసినట్టు కాదని చెప్పి నాకు అనిపించింది. సో అది మీకు కూడా చెప్దామని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్పాను. సో అలా మనకేమన్నా దోషాలు ఉంటే ఈ పూజ వల్ల పోతాయని చెప్పి, మనం ఏదైనా కోరుకున్నా జరుగుతుందని చెప్పి, మనం ఏ పని చేయకుండా దేవుణ్ణి మొక్కితే పోతాయా మన ప్రాబ్లమ్స్, మన కోరికలు నెరవేరుతాయా అంటే నెరవేరవు. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ మనం చేసే పనికి దైవ అనుగ్రహం కూడా ఉంటే ఆ పని సకలంగా నెరవేరుతుంది. అందుకోసమనే ఇది చేస్తున్నాను. మనం చేసే ఏ పనికైనా దానికి దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేని చీమైన కుట్టదని. సో అంత చిన్న చీమకే దేవుని అనుగ్రహం కావాలి, దేవుని ఆజ్ఞ కావాలి అన్నప్పుడు మనం ఎంత చెప్పండి. అండ్ ఆల్సో 7 శనివారాల
వ్రత పుస్తకం అని చెప్పి ఒకటి ఉంటుంది, అది చూస్తూ చదువుకొని చేయొచ్చు. అండ్ ఆల్సో ఆడియో బుక్స్ కూడా ఉంటాయి, అవి వింటూ అయినా చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వ్రత పుస్తకాలు ఎవరికైనా దానం చేసినా చాలా మంచిది. నా దగ్గర ప్రస్తుతానికి బుక్ లేదనమాట, అందుకని నేను ఆడియో వింటూ చేస్తున్నాను. 7 శనివారాల వ్రత కథ కూడా ఉంటుంది, అది ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకునేటప్పుడు చదువుకోవాలి, ఆర్ఎల్స్ ఆడియో వింటూ అయినా చేసుకోవాలి. ఇందాక చెప్పిన శనీశ్వరుని కథ కూడా అందులో ఒక కథ. ఇక్కడ నేను ఒక కోరిక కోరుకున్నాను అనమాట, సో దానికోసమే ముడిపేస్తున్నాను. అది వేసి ఈ 7 శనివారాలు వ్రతం చేసుకున్న తర్వాత వడ్డీగా 8వ వారం కూడా చేయొచ్చు, చేస్తున్నారు కూడా చాలామంది. సో ఈ వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ముడుపుని తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో వేయాలన్నమాట. అప్పటికి మన వ్రతం కంప్లీట్ అయిపోతుంది. ఇది 7 వారాలు చేయాలి, ప్రతి శనివారం చేయాలి. మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ శనివారం మంచి రోజు అయ్యేలాగా చూడండి. అండ్ ఆల్సో ఫస్ట్ 2 వీక్స్ ఏ ఆటంకాలు లేకుండా చేయగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు చేయండి. లైక్ పీరియడ్స్ వచ్చిన వారం స్కిప్ చేసి తర్వాత కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ వారంని, ఏ ప్రాబ్లము ఉండదు. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఈ వ్రతం చేసుకున్న తర్వాత ఒక దంపతులకి మీరు భోజనం పెట్టాలన్నమాట. ఖచ్చితంగా భోజనం అయితే పెట్టాలి. అండ్ పెట్టే టైంలో వాళ్ళు తినడం స్టార్ట్ చేయక ముందుకే ఒక ముద్ద తీసి పక్కన పెట్టి వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత మీరు తినేటప్పుడు ఆ అన్నం మీరు కూడా తినాలన్నమాట. అలా అతిథి రూపంలో ఆ దేవుడు మీ ఇంటికి వచ్చినట్టు అర్థం అనమాట. సో మోస్ట్లీ స్కిప్ చేయకండి. సో ఈ 7 వారాల వ్రతం చేస్తున్నప్పుడు మనం ఏదైతే కోరికతో స్టార్ట్ చేస్తామో అది ఈ 7 వారాల లోపే నెరవేరుతుంది. ఆర్ఎల్స్ 7 వారాల తర్వాత కూడా నెరవేరుతుంది. నేనేం కోరుకున్నానో చెప్పను, బట్ నెరవేరిందో లేదైతే కన్ఫర్మ్గా మీతో మళ్ళీ చెప్తాను. నేను అడిగిన కోరిక ఈ వ్రతం స్టార్ట్ చేయకముందుకే నెరవేరచ్చు అని తెలిసినా కూడా లైక్ నెరవేరలేదు ఇంకా, బట్ నెరవేరే స్టేజ్లో ఉన్నా కూడా నెరవేరకపోయినా ఖచ్చితంగా ఈ వ్రతం అయితే చేయాలని అనుకున్నాను అనమాట. అందుకని ఇంకా స్టార్ట్ చేసేసాను. నేను అనుకున్న కోరిక నెరవేరినప్పుడు ఖచ్చితంగా ఎన్నో వారంలో నెరవేరిందో కూడా చెప్తాను. బట్ నెరవేరకపోయినా నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించింది, అందుకని చేస్తున్నాను. ఇది పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతం యొక్క నియమాలు, పూజ చేసే విధానం నేను యూట్యూబ్లో ఒక వీడియోని చూసి ఫాలో అయ్యాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా బాగా చేసే వాళ్ళ వీడియోస్ ఎవరైనా తెలిసినా కూడా అట్లీస్ట్ ఛానల్ ఏమైనా ఇక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. సో ప్రస్తుతానికైతే నాకు దొరికిన వీడియోతోనే వెళ్ళిపోతున్నాను అనమాట. 7 దీపాలు వెలిగించాలి కాబట్టి 2 తమలపాకులని పెట్టాను అనమాట ముందర. సో తర్వాత నేను చేసిన 7 దీపాలని ముందర పెట్టి వెలిగించి నేను అనుకున్న కోరికైతే కోరుకున్నాను. అండ్ ఇంకొకటి, మీరు ఏదైనా పూజలు చేసేటప్పుడు కానీ అన్ని 7 నెంబర్ వచ్చేలాగా చూడండి. ఏదైనా ఒత్తులు కానీ, అగరబత్తులు కానీ, ప్రసాదాలు కానీ, పూలు కానీ ఏదైనా 7 వచ్చేలాగా చూడండి, లేకపోయినా పర్లేదు. నా సజెషన్ ఏంటి అంటే మీరు ముందే వీడియో కంప్లీట్గా చూడండి అక్కడ ఏం చెప్తున్నారో. సో నేను సరిగ్గా చూడలేదు, అందుకే కొంచెం అటు ఇటుగా అయింది పూజ. బట్ పూజ అయితే చాలా మంచిగా అయితే అయింది, కొంచెం లేట్ అయినా పర్లేదు. బట్ నేను మనస్ఫూర్తిగా తృప్తిగా చేసుకున్నాను అనమాట, టైం లిమిట్ పెట్టుకోకుండా. నాకు ఇంకొకటి తృప్తిగా అనిపించే థింగ్ ఏంటి అంటే ఈ ప్రసాదాలనే కాదు, మొత్తం హోల్ పూజ ఐడియా లైక్ చేయాలన్న థాట్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం నేనే నా చేతులతో చేశాను. అది నాకు చాలా తృప్తినిస్తుంది. దీనికి ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ, బట్ 7 ప్రసాదాలు అలోన్గా చేయడం అనేది అండ్ నెక్స్ట్ పూజ కూడా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఐ హోప్ యూ గెట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, ఆ సామాన్లు చూపించేటప్పుడు చెప్పడం మర్చిపోయాను. నేను ఎలా అయితే చేయాలనుకున్నానో, లైక్ ఏమైతే థింగ్స్ తీసుకోవాలనుకున్నానో ఎగ్జాక్ట్గా థింగ్స్ అవే నా చేత దేవుడు కొనిపించాడు. ఇది చెప్తే నీకు ఎగ్జాగరేషన్గా అనిపించచ్చు, బట్ దేవుడికి ఎలా అయితే కావాలో అవన్నీ నా చేత చేయించుకున్నాను. నేను నమ్ముతున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఇనిషియల్ స్టేజ్లో కొన్ని థింగ్స్ దొరకవా అని చెప్పి స్టార్ట్ చేశాను, బట్ దొరికిన థింగ్స్తో అడ్జస్ట్ అయిపోదామనే స్టేజ్లో కూడా నేను స్టార్ట్ చేశాను. బట్ తర్వాత నేను ఏవైతే డ్రీమ్ చేశానో అవి మాత్రమే లైక్ అవి ఖచ్చితంగా తీసుకునేలాగా చేశాను. మీరు ఎంతమంది వెంకటేశ్వర స్వామి నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, బట్ నేనైతే నమ్ముతాను. ఈవెన్ నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు కూడా ప్రతి సెమ్ వెళ్ళే వాళ్ళము. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా హాస్టల్ టెర్రస్ నుంచి కనిపించేవి అలిపిరి స్టెప్స్ అప్పుడు కనిపించే గోవిందనామాలు. సో అలా అప్పటి నుంచి కనెక్షన్ ఉంది. సో దేవుడు అనేది
ఏ దేవుడా అని అంటే మీరు ఎవరిని నమ్మితే ఆ దేవుడు. ఇంత పెద్ద సృష్టిని నడపాలంటే ఏదో ఒక శక్తి అయితే ఉండాలిగా, ఆ శక్తికి మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ దేవుడు అన్న. మిగతా 6 శనివారాలు కూడా మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మంచిగా చేసుకోవాలని కోరుకోండి. అండ్ ఆల్సో కీప్ మీ ఆల్సో ఇన్ యువర్ ప్రేయర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంతైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఇచ్చింటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.